వాయమ్మనే ఎంతమంది జనాలు ఏంది కథ చూడుండ్రులా కాలు పెట్ట సందు లేదు కదా మొత్తం మీద నంద్యాల జిల్లా ఆలగడ్డల ఇక చంద్రబాబు నాయుడుది కదిలిరా సభ ఉన్నది కదా దానికి జనాలు తండోపతండాలకు వచ్చిండ్రు టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిండ్రులా మొత్తానికైతే ఇక పసుపుమయమైందనే చెప్పాలా ఇక మీరే చూడుండ్రి కావాలంటే ఎట్లున్నదో అక్కడ నంద్యాల జిల్లా ఆలగడ్డ జనసంద్రమైందుల్లా చంద్రబాబు రాకతోని జన సునామీని తలపిస్తున్నది రా కదిలి సభకు వేలాది మంది జనం ధరలొచ్చిండ్రు ఆలగడ్డకు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికిండ్రు సభా ప్రాంగణమంతా పసుపుమయంగా మారిపోయిందుల్లా ఇక జై టీడీపీ జై చంద్రబాబు అనే నినాదాలతోని మొత్తం మారుమోగిందనుకోరాదుర్రి జగన్కు తెలిసింది రద్దులు గుద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్తాం క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు ముస్లింస్ అయితే మసీదుకు కూడా వెళ్తారు అది ఒక నమ్మకం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తూ విధ్వంస పాలనకి దోహదం చేశాడు కాలుబెట్ట సందు లేకుండా జనాలు తండోపతండాలుగా భారీగానే వచ్చిరు కదా వేలాదిగా ధరలొచ్చిన జనాలతోని సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టీడీపీ సభలతోని జోరు మీద ఉన్నది ఇక ఇప్పటి నుంచి టీడీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నాడు ఇక ఆలగడ్డల శానాకాలం తరువాత టీడీపీ అధినేత సభ జరుగుడుతోని జన సమీకరణంతోని టీడీపీ నేతలు సక్సెస్ అయ్యిండ్రు సభా ప్రాంగణం మొత్తం జై చంద్రబాబు జై తెలుగుదేశం నినాదాలతోటి